సో ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్లో ఉన్నా యాజ్ అ ప్రొడ్యూసర్. సో నేను ఆడియో ఫంక్షన్లోనే చెప్పాను, చిరంజీవి గారు ఒక విత్తనం నాటితే ఆయన ఒక చెట్టు అయి, ఆ చెట్టు తర్వాత ఇవాళ మెగా ఫ్యామిలీ ఒక మహావృక్షమైంది. చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు, బన్నీ, చరణ్, ఇప్పుడు సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్. సో ఇలా ఒక ఫ్యామిలీ నుంచి ఇంతమంది వచ్చి స్టార్స్గా సెటిల్ అయ్యారు. సో ఇంకా తేజు ఇందాకే చెప్పా, చిరంజీవి గారిది పవన్ కళ్యాణ్ గారు, లెఫ్ట్ చిరంజీవి గారు అయితే రైట్ పవన్ కళ్యాణ్ గారు. సో అలాంటి ఈజీ ఇవాళ మొదటి సినిమానే మా 2 సంస్థల నుంచి వస్తుంటే ఆ సినిమాలో తను చేసిన పర్ఫార్మెన్స్ చూసి నిజంగా మేమే చరణ్ చిరుతాలో చేసినట్టు, బన్నీ గంగోత్రి ఆర్యాలో చేసినట్టు, ఫస్ట్ సినిమాలోనే తను ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేశాడు. ఇంకొక 36 అవర్స్ మేము మాట్లాడుతున్న పదాలన్నీ నిజాలు కావడానికి మాకు కరెక్ట్ 36 గంటలు ఉంది. ఇంకా ఎల్లుండి మార్నింగ్ 9 o'clock షో స్టార్ట్ అవుద్ది. సో తేజు, ఇట్స్ నో డౌట్ యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ 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 స్టార్ అవుతావు. ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాలో మేము స్పెషల్గా చెప్పుకోవాల్సింది జగపతి బాబు గారి గురించి. ఈ సినిమా జరుగుతున్నప్పుడు ఆ రోల్ శ్రీహరి గారు చేశారు. అన్ఎక్స్పెక్టెడ్గా వారు శ్రీహరి గారు ఎక్స్పైర్ అయ్యాక, తను చనిపోయాక ఎవరితో చేయిద్దామా అనుకున్నప్పుడు రకరకాల నేమ్స్ చెప్పారు. బట్ నా ఓటు 100% నేను జగపతి బాబు గారే బాగుంటుందని అందరినీ ఒప్పించి జగపతి బాబు గారి దగ్గరికి వెళ్ళి జగపతి బాబు గారు చెయ్యాలా వద్దా అనే కన్ఫ్యూజ్లో ఉంటే జగపతి బాబు గారిని కన్విన్స్ చేసి జగపతి బాబు గారి సినిమా చేశారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఈ సినిమాలో జగపతి బాబు గారు ఒక బ్యాక్ బోన్. ఈ సినిమా నువ్వా నేనా అంటే హీరోకి ఒక ఆపోజిట్లో ఉండే ఏ క్యారెక్టర్ అయితే ఉంటుందో అది ఇంపార్టెంట్గా ఉంటుంది. సో జగపతి బాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రకాష్ రాజ్ గారు, రఘుబాబు, ప్రభాస్ సీను, చాలామంది అదర్ ఆర్టిస్టులు, ఎస్పెషలీ హీరోయిన్ రెజీనా, అందరు బ్రహ్మాండంగా చేశారు. సో మై టెక్నీషియన్స్, డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, కెమెరామెన్, అనూప్, అందరు ఆల్ టెక్నీషియన్స్ ఈ సినిమా బాగా రావడానికి చేశారు. సో అందరికీ ఈ సభాముఖంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇందాక వాసు మాట్లాడుతూ అన్నాడు, నేను హోటల్లో నుంచి బయలుదేరుతున్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఒకరు ఫోన్ చేశారు, సార్ చినుకులు వస్తున్నాయి, ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవుద్దేమో అని. సో నిజంగా వచ్చేటప్పుడు నేను ఒక వర్షం పడితే ఏంటి, ప్రోగ్రామ్ మొత్తం డిస్టర్బ్ అయిపోద్దేమో. ఆ టైంలో తేజు కనకదుర్గమ్మ గుడిలో ఉన్నాడు. సో కనకదుర్గమ్మ గుడిలో ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి ఇప్పటి వరకు వర్షం రాకుండా ఆగింది అనుకుంటున్నాను. సో అమ్మవారి బ్లెస్సింగ్స్. సో ఎలాంటి డిస్టర్బెన్స్ జరగకుండా ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయినందుకు అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మాకు. సో ఎస్పెషలీ అభిమానులు, మెగా అభిమానులు, పవర్ స్టార్ గారి అభిమానులు అందరికీ ఎల్లుండి ఉదయాన ఈ సినిమా చూసినప్పుడు మెగాస్టార్ గారి బ్లెస్సింగ్స్ లేనిది ఫ్యామిలీ లేదు. విత్తనం ఎక్కడ మెగాస్టార్ గారు వేసిందే కాబట్టి సో మెగాస్టార్, పవర్ స్టార్, స్టైలిష్ స్టార్, మెగా పవర్ స్టార్ అందరు బ్లెస్సింగ్స్ తేజుకున్నాయి. సో ఎల్లుండి మార్నింగ్ ఈ సినిమా ఏదో మేము కొత్తగా చేశాము, ఏదో అద్భుతంగా ఉంటుంది అనేది చెప్పను. ఈ సినిమాలో ఒక కొత్త స్క్రీన్ ప్లే ఉంది. ఇప్పటి వరకు మనం తెలుగు స్క్రీన్ పైన చూడని ఒక స్క్రీన్ ప్లే ఉంది. ఆ స్క్రీన్ ప్లే సినిమాని చాలా కొత్తగా కథని మార్చడానికి ఉపయోగపడింది. తేజు పర్ఫార్మెన్స్ సినిమాలో ది బెస్ట్ తేజు 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 10 సార్లు తేజే తీసుకుంటాడు మార్క్స్ అన్ని. తర్వాత సినిమా బయటకు వచ్చేటప్పుడు తేజు పర్ఫార్మెన్స్తో పాటు ఒక మంచి సినిమా చూసాము
అని మీరు బయటకు వస్తారు. బయటకు వచ్చాక ఇందాక వాసు చెప్పినట్టు ఎస్ మెగా అభిమానులు గర్వంగా చూసుకుంటారు ఈ సినిమాని. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మమ్మల్ని ఆశ్రదానికి వచ్చిన అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను విజయవాడకి ఇంతకు ముందర 3 సార్లు వచ్చానండి. ఫస్ట్ టైం ఏమో అమ్మోరు దీవెనలు తీసుకుందామని వచ్చాను. ఆ తర్వాత రెండోది మెగాస్టార్ చిరంజీవి గారిది ఇంద్రా సినిమా 175 డేస్ ఫంక్షన్కి వచ్చాను. ఆ తర్వాత ఇప్పుడు వచ్చాను. ఏదైనా కొత్తదనం ఏమైనా స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా ఒక న్యూ థింగ్ ఏమైనా స్టార్ట్ చేయాలన్నా విజయవాడ ఒక నాందిలాగా ఉంటుందండి. అలాగా నా మొదటి ఆడియో సక్సెస్ ఫంక్షన్కి నేను విజయవాడకి రావడంలో నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అది ఆ ఫంక్షన్ మీతో సెలబ్రేట్ చేయడం ఇంకా ఆనందంగా ఉందండి. అలాగే ఇక్కడ మా డైరెక్టర్ గారికి, అలాగే మా రైటర్కి, మా కెమెరామెన్ శివ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ అన్నకి, మా ప్రొడ్యూసర్స్ అరవింద్ గారికి, దిల్రాజు గారికి, హర్షిత్ అండ్ బన్నీవాసుకి, అండ్ అలాగే మా కో యాక్టర్ రజీనాకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నాలాంటి కొత్త ఒక అబ్బాయి వస్తున్నాడంటే వాళ్ళు చాలా సులభంగా చూస్తారేమో అని చెప్పి భయం ఉండేదండి. బట్ నన్ను ఎక్కడ అలా చూడకుండా చాలా జాగ్రత్తగా, నేను ఎప్పుడైనా కొద్దిగా డిస్కంఫర్ట్ ఉన్నా లేదన్నా ఎక్కువ టేక్స్ తీసుకుంటున్నా, నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా నన్ను జాగ్రత్త చూసుకొని ఈరోజు వాళ్ళు మేము ముందర ఇలా కాన్ఫిడెంట్గా నిల్చున్నానంటే నాకు మంచి సినిమా చేశాను నమ్మకంతో వచ్చానండి. సో నాకు చాలా ఆనందంగా ఉంది. పవర్ స్టార్ గురించి తప్పకుండా మాట్లాడతానండి. ఆయన మా గురువు గారు, ఆయన గురించి ఎందుకు మాట్లాడండి. అలాగే ఇవాళ నేను ఇక్కడ స్టేజ్ మీద ఇలా నుంచున్నానండి, దానికి కారణం చిరంజీవి గారు, పవర్ స్టార్ గారు అండ్ మా నాగబాబు. ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే నేను ఇక్కడ ఉన్నానండి. అండ్ వాళ్ళు ఒక బెంచ్ మార్క్ ఒకటి సెట్ చేశారు నాకు, చిరంజీవి గారు అండ్ అలాగే పవర్ స్టార్ గారు. బన్నీ చరణ్ దాన్ని మెయింటైన్ చేస్తూ ఇన్నేళ్ళు, ఒక 10 ఏళ్ళు తను ఎక్కడ దాని కింద దించకుండా కష్టపడ్డారండి. అలాంటి నాకు నేనేం చేయాలంటే ఆ బెంచ్ మార్క్ అలా మెయింటైన్ చేయాలండి. దాన్ని నేను ఎక్కడ కింద దించకుండా నేను నిరంతర కృషి చేస్తూనే ఉంటానని నేను చెప్పుకున్నానండి. విజయవాడ గురించి నాకు చిన్న విషయం తెలిసిందండి. చిన్న విషయం ఏంటంటే మెగాస్టార్ గారు ఇంద్రా సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో మీకు తెలుసు. అలాగే ఖుషి సినిమా ఎంత పెద్ద సక్సెస్ చేశారో నాకు తెలుసు. నేను పెద్దగా దాని చంగు చెప్పాల్సిన అవసరం లేదు. సో నన్ను కూడా మీరు అలాగే దీవిస్తారని చెప్పి నేను చాలా ఆశిస్తున్నాను. నేను డెఫినెట్గా మిమ్మల్ని ఎక్కడ నిరాశపరచకుండా ఉండడానికి నేను నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను. ఇండస్ట్రీకి రాకముందర నేను చిరంజీవి గారి అభిమానిని, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కళ్యాణ్ గారి శిష్యుడిని. కానీ ఎప్పటికీ నేను మీలో ఒక్కడిని, నేను ఒక అభిమానిగానే ఉండాలనుకుంటున్నాను. జై హింద్. సో ఈ పిల్ల నువ్వులేని జీవితం టైటిల్ గబ్బర్ సింగ్ సినిమాలో సాంగ్ ఉంది, మీ అందరికి తెలుసు. ఈ టైటిల్ రిజిస్టర్ చేయమని నాకు దేవిశ్రీ ప్రసాద్ అడిగాడు. మా బ్యానర్లో టైటిల్ రిజిస్టర్ చేస్తే అది అన్ఎక్స్పెక్టెడ్గా తేజు సినిమాకి వచ్చి పడింది టైటిల్. సో ఇజ్ ఏ పవర్ స్టార్ గారి సినిమాలో పాట టైటిల్ తేజుకు వచ్చింది. సో ఈ సాంగ్ ఇప్పుడు ఈ సినిమాకి ఏదైతే టైటిల్ సాంగ్ ఉందో ఈ సాంగ్ కావాలని నేను ఒక్కరిని ఫోర్స్ చేసి మరీ చేయించాను, అందరినీ ఒప్పించుకొని. ఇప్పుడు అదే సాంగ్ ఇస్ ఎ సూపర్ డూపర్ హిట్. ప్లస్ ఆ మూమెంట్ ఏదైతుందో అది ఇప్పుడు తేజు రజీనా ఇక్కడ చెయ్యాలి. మాధవ్ అన్న ఒకసారి కోఆర్డినేటర్ మాధవ్ గారిని స్టేజ్ మీద రాస్తున్నాం. పైకి రా. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్వు పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్ల నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్ల నీ చూపుకి మెల్ట్ అయ్యా, పిల్ల నీ అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయిందే, ఓ పిల్ల నువ్వు లేని జీవితం
నేను ఊహించుకోలేనే అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే Come on. ఆరు నీలి నీలి కళ్ళ దానం మళ్ళీ మళ్ళీ నిన్ను చూస్తే మనసు జారేలే వాళ్ళు కళ్ళ బాగుల్లోన చెప్పలాగా చిందులేసా అంత నచ్చావే ఓ సోసిరా కాసి ఇలాగా తిప్పించుకోవడం నీకేమైనా బాగుందా నా గుండెల్లో తింటానా తింటానా నువ్వు మోగించావు తింటానా నన్ను పడగొట్టావు తింటానా నీ మైకంలో దించేసావే నిలువెల్లా నా గుండెల్లో తింటానా నువ్వు మోగించావు తింటానా అరే తోర జామ పండులాగా జోరుకున్న వయసులోనే లవ్ చెయ్యాలే అరే చేతిలోకి చిడతలొచ్చి ఫేసు మీద ముడతలొస్తే ఎవడు చూస్తాడే ఏ నీకంటూ మనసుంటే ఇచ్చేవే పొద్దాక నాతో వేళ కోళం ఏంటమ్మా ప్రేమించడం మొట్టమొదటి పురుష లక్షణం చీకొట్టడం ఆడవాళ్ళ సహజ లక్షణం ఏం చేసినా కలిసిపోవడం మంచి లక్షణం ఇక చూస్తా వెంటే లవ్ మీ ఫాలో మీ నా గుండెల్లో తింటానా నువ్వు మోగించావు తింటానా నా గుండెల్లో తింటానా నువ్వు మోగించావు తింటానా మళ్ళీ పోగొట్టావు తింటానా నీ వైకంలో ముంచేసావే నిలువెల్లా జీవితం ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ సినిమా పాటలు ఎంత సక్సెస్ అయ్యాయో నేను ఇప్పుడు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదండి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు అసలు యాక్చువల్గా ఆడియో సక్సెస్ మీట్లు అంటే ఏదన్నా ఒక హోటల్లో చేస్తూ ఉంటాము కానీ ఇక్కడ ఈ రాజధాని